అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే విలువబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది, అన్నా మేము ఒంటరిగా మిగిలిపోయాం, ఈరోజు మా పక్షాన్ని ఎవరు లేరు, కనీసం మా కన్నీరు తుడిచేవాడు కూడా ఎవరు లేరు, కనీసం మా భుజం తట్టి మేము ఉన్నాం అని బలపరిచేవారు కూడా ఎవరు లేరు, మమ్మల్ని క్రిందకి లాగేవారు ఉన్నారు, కానీ కనీసం వచ్చి అయ్యా మీరు నిలబడండి, మేము ప్రోత్సహిస్తాం, మీ వెనకాల మేమున్నామని ధైర్యపరిచేవారు ఒక్కడు కూడా లేరన్నా. మేము అనాథులుగా మిగిలిపోయాం. చెప్పుకోవడానికి చాలామంది బంధువులు ఉన్నారు, చెప్పుకోవడానికి చాలామంది అక్కలు చెల్లులు అందరూ ఉన్నారు, తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా ఉన్నారు, కానీ మేము అందరూ ఉన్న అనాథులుగానే జీవిస్తున్నాం. మేము ఒంటరివారిగా మిగిలిపోయామని కన్నీరు కారుస్తున్న మీతో నా ప్రభు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు. మీరు ఎప్పటికీ ఒంటరివారు కారు. ఎందుకంటే మీరు ఆరాధిస్తున్న దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ కన్నీరు తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓడిపోయిన చోటే గొప్ప విజయాలు, తృణీకరించబడిన చోటే ఉన్నతమైన కార్యాలు నా ప్రభు మీ పక్షాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు మీరు నేను ఒంటరిని అయిపోయినయ్యా, ఇంక దేవుడు కూడా నన్ను వదిలేసాడేమో అన్న మాట మీరు అన్నడు అనొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. యెషయా గ్రంథము 60 అధ్యాయము 22 మాట చదవగలిగితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు త్వరపెట్టుదును. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మార్చబడతాడు. ఆ ఒంటరి వారికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మిమ్మల్ని బలమైన జనముగా మారుస్తాడు. ఎక్కడైతే మనం బలహీనులుగా అనేక మంది చేత వేలెత్తి చూపబడ్డామో, ఎక్కడైతే అనేక మంది చేత చులకనగా చూడబడ్డామో, కుటుంబంలో అందరికంటే తక్కువగా చూడబడ్డామో, అదే కుటుంబానికి మీరే దిక్కయ్యేలాగా నా ప్రభు మార్చబోతున్నాడు. బైబిల్లో చాలామంది చరిత్రను మనం చూడగలిగితే, యేసేబుని ఒంటరి చేశారు, దావీదుని ఒంటరి చేశారు. కొన్నిసార్లు వారు పడిన ఇబ్బందులంతా ఇంత కాదు, కానీ దేవుడు వారందరినీ సింహాసనం ఎక్కించాడు. వాస్తవానికి కొంతమంది బానిసలుగా కూడా కొనుపోబడ్డారు. నిజమే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొదలుకొని, దానియేలు మొదలుకొని ప్రపంచమంతటికి వారు ఒక ఒంటరివారిగా కనిపించారు, కానీ దేవుడు వారిని బలమైన సాక్షులుగా, బలమైన జనముగా చేశాడు. అబ్రాహాము జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు అతడు తన ప్రయాణాన్ని ప్రభువైపు చూసి ప్రారంభించాడు. అతనికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారో తెలుసా? విస్తారమైన జనముగా అబ్రాహాముని దేవుడు మార్చాడు. అదే దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడన్న సంగతి ఎన్నడూ మర్చిపోకండి. ప్రియ దైవజనమా, ఒక మాట చెప్పనా, మనుషులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయచ్చు. మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారే మీ హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా అందరూ వదిలేశారని నేను ఒంటరిని అయిపోయానండి, ఎందుకు వచ్చిన బ్రతకండి, సావు తప్ప మరొక పరిష్కారం లేదండి, ఇంకా నా వైపు ఎవరో చూడరండి, నేను చస్తే గాని తెలియదు వారికి నా విలువ అని ఇలాంటి మాటలు మాట్లాడే కంటే నిలబడి చూడండి. ప్రభు వైపు చూసి మీరు నిలబడని చాలు. ఈ ఒంటరి వారిని, వెలివేయబడిన వారిని దేవుడు బలమైన జనముగా మారుస్తాడు. ఈ సంగమా, నేను క్యాన్సర్ నుండి బాగుపడిన తర్వాత నాకు ఒక 50,000 కుటుంబం సహాయం చేసింది. వారిని కలుద్దామని మా తల్లిగారికి ఎంత సంతోషం అంటే, సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదయ్యా అని మా తల్లిగారు నాతో చెప్పి, అప్పటికి నా పరిస్థితి బాగోలేదు, కొంచెంగా రికవర్ అవుతున్నాను. మా తల్లిగారు నన్ను వారింటికి తీసుకెళ్లారు. కానీ బాధేసింది, ఎందుకో చెప్పనా, కనీసం వారింట్లో కూడా నన్ను రానివ్వలేదు. గేటు దగ్గర లోపలికి పిలిచారు, అక్కడే బయట వరండాలో కూర్చోబెట్టి కనీసం మంచినీళ్ళు తాగుతావా, ఎట్లా ఉంది అని ఆరోగ్యం అన్న మాట మాట్లాడలేదు, కానీ గర్వపు మాటలు, మా హృదయాన్ని గాయపరిచే మాటలు, మేమెంతా మీరంతా అన్నట్లు వారు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు హృదయంలో చాలా బాధ అనిపించింది. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, స్థితి మారిపోయింది. వారి కళ్ళ ముందరే బలమైన సేవకుడిగా ప్రభు మమ్మల్ని మార్చారు. వారి కళ్ళ ముందరే బలమైన జనముగా దేవుడు మమ్మల్ని మార్చారు. ఈరోజు దేవుని కృపను బట్టి వారంటారయ్యా, ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా, ఒకసారి మమ్మల్ని దర్శించవచ్చు కదా, మాకు తెలిసిన మినిస్ట్రీకి వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా అని ఇప్పుడు అడుగుతున్నారు. గొప్ప విషయం ఏంటి చెప్పనా? దేవుడు తన పిల్లల పరిస్థితులు మారుస్తాడు. కొన్నిసార్లు మనల్ని చాలామంది చులకనగా చూడొచ్చు, కానీ కంగారు పడకండి. దేవుడు రాబో దినాల్లో బలమైన జనముగా మారుస్తాడు. నీ పిల్లల్ని కానీ, నీ భర్తను కానీ, లేకపోతే మీ కుటుంబాన్ని కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని కానీ చాలామంది వేలెత్తి చులకనగా చూసుండొచ్చు, కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు నీ నిరుపేద స్థితి వల్ల కొంతమంది నేను ఇంట్లో కూడా రానివ్వట్లేదేమో కదా, కొంతమంది నీ పక్కన కూర్చోడం కూడా అసహ్యపడుతున్నారు కదా. ఏవీ కంగారు పడకండి. దేవుడు మిమ్మల్ని బలమైన జనముగా మార్చబోతున్నాడు. మీరు నమ్మండి చాలు.
ప్రతి పరిస్థితుల్ని నా ప్రభు తారుమారు చేయబోతున్నాడు. రేపన్న రోజు ఈ కామెంట్స్లో మీరు గొప్ప సాక్ష్యాలు పంచుకోబోతున్నారు. దైవజనమా, ప్రార్థన విడిచిపెట్టకండి. దేవుడు ఒంటరి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. గాడ్ బ్లెస్ యూ.